హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్మార్ట్ ప్లాటినా ప్లస్ అనే ప్లాన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ స్మార్ట్ ప్లాటినా ప్లస్ అంటే ఏంటంటే, మనము కొద్ది సంవత్సరాలు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము, తర్వాత మనకి రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ లాగా సంవత్సరానికి ఇంత అమౌంట్ లాగా మనకు రెగ్యులర్ ఇన్కమ్ అయితే వస్తుంది. అంటే ఎవరైతే ఎర్లీ రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నారో, లేదా ఎవరైతే రిటైర్మెంట్ తర్వాత మనకు అమౌంట్ అవసరం అనుకుంటున్నారో, అంటే ఆ తర్వాత మనం పని చేసుకోలేనప్పుడు మనకు రెగ్యులర్గా ఆదాయం కావాలనుకుంటున్నారో, అటువంటి వారి కోసము ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటాము. ఆ తర్వాత మనకి అమౌంట్ అనేది సంవత్సరానికి ఇంత అమౌంట్ లాగా మనకి రెగ్యులర్గా మనకి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మనం ఈ కడుతున్న టైంలో మనకి ఏమైనా రిస్క్ జరిగితే మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మనకు ఇన్సూరెన్స్తో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఉంటుంది. జనరల్గా మనకి ఈ ఇన్సూరెన్స్ వీటిలో, హెల్త్ ఇన్సూరెన్స్ వీటిలో ఏంటంటే మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు అనమాట. కాకపోతే దీంట్లో మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఉంటుంది. మనం ఎంతైతే అమౌంట్ కట్టినామో ఆ అమౌంట్లో 110% అంటే ₹1,00,000 కడితే ₹1,10,000, అలా మనం ఎంత ప్రీమియం అయితే కట్టింటామో ఆ ప్రీమియం మొత్తాన్ని కలిపి దానికంటే ఒక 10% ఎక్స్ట్రాగా మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇన్కమ్ ప్లాన్ ఆప్షన్స్ ఏంటి, మనకు ప్రీమియం ఎంత కట్టాల్సి ఉంటుంది, తర్వాత ప్రీమియం ఎలా కట్టాలి, ఇయర్లీ కట్టాలా, మంత్లీ కట్టాలా, ఈ ఆప్షన్స్ ఏంటి, తర్వాత మనకు అష్యూరెన్స్ ఎన్ని లక్షలు మనకు అష్యూరెన్స్ ఉంటుంది, ఎంత అమౌంట్ ఇస్తారు మనకు అష్యూరెన్స్, తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఏంటి, సర్వైవల్ బెనిఫిట్స్ ఏంటి, డెత్ బెనిఫిట్స్ ఏంటి, ఈ బెనిఫిట్స్ చూద్దాము. తర్వాత ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుందా, అంటే మనం కట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చా, తర్వాత గ్రేస్ పీరియడ్, ఒకవేళ మనకు ప్రీమియం అమౌంట్ కట్టాలి కదా సంవత్సరానికి ఒకసారో లేదా ఈ నెలకు ఒకసారో, మనం అలా కట్టడానికి ఎన్ని రోజులు మనకి గడువు ఉంటుంది, తర్వాత ఒకవేళ సూసైడ్ చేసుకుంటే ఈ ప్లాన్ వర్తిస్తుందా, ఒకవేళ వర్తిస్తే క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది, అంటే మనం ఎప్పుడైనా అమౌంట్ కట్టకపోతే మనం ఈ స్కీమ్ని కోల్పోతాం కదా, ఈ కోల్పోయే సిచ్యువేషన్స్ ఏంటి, తర్వాత మనం సరెండర్, మనం ఇష్టపూర్తిగా మనం కట్టడం ఆపేసి మనకు వద్దు అని అనుకుంటాం కదా, ఈ సరెండర్ ఆప్షన్స్ ఏంటి, తర్వాత రివైవల్, అంటే ఒకవేళ సరెండర్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కావాలనుకుంటే మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చా, చేసుకునే ఆప్షన్స్ ఏంటి, తర్వాత క్యాల్కులేషన్స్, మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ మనకు నెల రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఇలా ఈరోజు ఈవీలో మనం ఈ ఎస్బీఐకి సంబంధించి స్మార్ట్ ప్లాటినా ప్లస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అప్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. స్మార్ట్ ప్లాటినా ప్లస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, మనము అమౌంట్ కడతాము, కొన్ని సంవత్సరాలు ప్రీమియం పే చేస్తే తర్వాత గ్యారెంటెడ్ ఇన్కమ్ అయితే వస్తుంది, తర్వాత మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఉంటుందని చెప్పుకున్నాము. 110% అనమాట. మనం ₹1,00,000 కడితే ₹110,000, 10 లక్షలు కడితే 11 లక్షలు మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది. మనకు దీంట్లో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, లైఫ్ ఇన్కమ్ అనేసి, గ్యారెంటెడ్ ఇన్కమ్ అనేసి. మీరు ఏ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ప్లాన్ మార్చుకునే అవకాశం అయితే లేదు. మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ కావాలా, 6 నెలలకు ఒకసారి కావాలా, సంవత్సరానికి ఒకసారి కావాలనేది మీరు స్టార్టింగ్లోనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మార్చుకోవాలనుకుంటే ఒక అవకాశం అయితే ఇస్తారు. అంటే మనం ప్రీమియం కడుతుంటాం కదా, ఆ ప్రీమియం కట్టే చివరి సంవత్సరం ఏదైతే ఉందో అప్పుడు 9 మంత్స్ బిఫోర్ మీరు ఎక్స్పైరీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఒకసారి చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ప్రీమియం లిమిట్, మనం ఎంత అమౌంట్ కట్టాలని చూస్తే సంవత్సరానికి మినిమం 50,000 కట్టాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి ఎటువంటి లిమిట్ లేదు. మీకు ఎంత అష్యూరెన్స్ కావాలి, ఎంత ఇన్కమ్ కావాలి అనే దాన్ని బట్టి మీరు పెంచుకుంటూ పోవచ్చు అనమాట. మనకి చార్ట్ అయితే ఉంటుంది, ఎంత క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ మనం చివరిలో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియం పేమెంట్ మోడ్స్, మీరు ఇయర్లీ కట్టొచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టొచ్చు, మంత్లీ కట్టొచ్చు. ఒకవేళ మీరు హాఫ్ ఇయర్లీ కానీ మంత్లీ కానీ కట్టారనుకోండి, సో మీరు హాఫ్ ఇయర్లీ కడితే 51%, అంటే మీకు ₹1,00,000 అనుకోండి, 51,000 కట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక 1% మీకు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఒకవేళ మంత్లీ అనుకోండి 8.5% అయితే మీరు ప్రీమియం అయితే కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సమ్ అష్యూర్ లిమిట్, అంటే మనకు అష్యూరెన్స్ ఎంత ఇస్తారు, మినిమం ఎంత ఇస్తారంటే 5,50,000, మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ లేదు. సో మీరు ఎంత అమౌంట్ అయితే కడుతూ ఉంటారో అంత అష్యూరెన్స్ అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట. మీరు ఈ ప్లాన్కి అప్లై చేసిన తర్వాత మీకు ఒక చార్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, క్లియర్ చార్ట్. ఆ చార్ట్లో మెన్షన్ చేసింటారు మీరు ఎంత ప్రీమియం కడుతున్నారు, ఎన్ని సంవత్సరాలు కట్టాలి, తర్వాత మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది సంవత్సరానికి, తర్వాత మీకు డెత్ వాల్యూ ఎంత ఉంటుంది, సరెండర్ వాల్యూ ఎంత ఉంటుంది, మెచ్యూరిటీ వాల్యూ ఎంత ఉంటుంది, మొత్తం టోటల్ క్యాలిక్యులేషన్స్ మీకు ఒక షీట్ లాగా ఉంటుందన్నమాట. దాంట్లో మనం చూసుకోవచ్చు. సో మీ యొక్క అస్యూరెన్స్ మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే మీరు ఎంత కడితే అంత పెరుగుతుంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మెచ్యూరిటీ బెనిఫిట్ మనం చెప్పుకున్నాము. మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత మనకు, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మెచ్యూరిటీ అనమాట, అంటే మనం కొన్ని సంవత్సరాలు కడతాము, ఆ తర్వాత ఇంకొక కొన్ని సంవత్సరాలు మనము అమౌంట్ తీసుకుంటాము. ఈ అమౌంట్ తీసుకున్న టోటల్ ఇయర్స్ తర్వాత మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది 110%. తర్వాత సర్వైవల్ బెనిఫిట్ ఉంటుంది, మీకు గ్యారెంటెడ్ ఇన్కమ్, మీరు ఎంచుకున్న పీరియడ్కి గ్యారెంటెడ్ ఇన్కమ్ అయితే ఉంటుంది. తర్వాత డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది. మనకు 2 ఆప్షన్స్ చెప్పుకున్నాం కదా, లైఫ్ ఇన్కమ్ అనేసి, గ్యారెంటెడ్ ఇన్కమ్ అనేసి. సో లైఫ్ ఇన్కమ్లో ఏంటంటే మీరు ప్రీమియం కడుతున్న టైంలో కావచ్చు, లేదా ప్రీమియం కట్టేది కంప్లీట్ అయిన తర్వాత
గ్యారెంటెడ్ ఇన్కమ్ తీసుకునే టైంలో కావచ్చు, మీకు ఏదైనా రిస్క్ జరిగితే నామినీకి ఈ అష్యూరెన్స్ ప్రకారం మనకు డెత్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూ ప్రకారం మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ పాలసీ టెర్మినేట్ అయిపోతుంది. అదే గ్యారెంటెడ్ ఇన్కమ్లో అనుకోండి, మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు అమౌంట్ కడుతున్నప్పుడు చనిపోయారా, అమౌంట్ కట్టిన తర్వాత చనిపోయారా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ బిఫోరే చనిపోతే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి మీకు ఇన్సూరెన్స్ సంబంధించి అమౌంట్ ఇచ్చింటారు కదా చార్ట్లో, ఏ సంవత్సరం చనిపోతే ఎంత ఉంటుంది అనేసి మీకు చార్ట్లో కూడా మెన్షన్ చేసి ఉంటారు. దాని ప్రకారం మీకు వాల్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు అమౌంట్ కట్టిన తర్వాత చనిపోయారనుకోండి, అప్పుడు మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. టోటల్ డెత్ వాల్యూ తీసుకుంటారా లేదా గ్యారెంటెడ్ ఇన్కమ్ తీసుకుంటారా, సంవత్సరం అనే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు సంవత్సరం అని తీసుకోవచ్చు, లేదా టోటల్గా ఒకేసారి అమౌంట్ తీసుకొని టర్మినేట్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనిలో ఫ్రీ లుక్ పీరియడ్ అని ఉంటుంది, గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది, అదర్ బెనిఫిట్స్. ఫ్రీ లుక్ పీరియడ్ అంటే మీరు ఈ పాలసీని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక 30 డేస్ టైం ఉంటుంది, లేదా 15 డేస్ టైం ఉంటుంది. సో మీరు అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అంతా ఓకే మనకి ఈ ప్లాన్ ఉండొచ్చు అనుకుంటే ఓకే, లేదు వద్దనుకుంటే మీకు నార్మల్గా అయితే 15 డేస్ ఉంటుంది. అదే ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ పాలసీస్ తీసుకుంటే మీరు 30 డేస్ టైం ఉంటుంది. ఈ 30 డేస్ లోపల మీరు రిటర్న్ అయితే ఇచ్చేస్తే మీరు కట్టిన ప్రీమియంకి కొన్ని ఛార్జెస్ పట్టుకొని రిమైనింగ్ మీరు ఎంతైతే ప్రీమియం కట్టారో అమౌంట్ మీకు వెనక్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ అంటే మనం ఇయర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ మంత్లీ కానీ ప్రీమియం కడుతుంటాం కదా, ఆ కట్టే టైంలో మనం ఎప్పుడు కట్టాలి, మనకు కొంత టైం కూడా డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. అంటే కొంత టైం మనం ఎగ్జాక్ట్గా 1వ తేదీ అంటే 1వ తేదీ కట్టలేము, ఒక 15 డేస్ లేదా ఇంకొక 30 డేస్ మనకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ ప్రీమియం ఎంచుకున్నారు, ఏ టైప్ ఆఫ్ మోడ్ ఎంచుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు ఇయర్లీ కానీ లేదా హాఫ్ ఇయర్లీ కానీ అనుకోండి 30 డేస్ టైం ఇస్తారు. ఒకవేళ మంత్లీ ప్రీమియమ్స్ మీరు కడుతుంటే 15 డేస్ టైం ఇస్తారనమాట. మీరు 1వ తేదీ కడుతుంటే ఎవ్రీ మంత్ ఇంకొక 15 డేస్ లోపల మీరు కట్టవచ్చు. నెక్స్ట్ స్టాఫ్కి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసే వాళ్ళకి కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ప్లాన్ చూడండి, మనకు ప్రీమియం ఎన్ని సంవత్సరాలు కట్టాలి, మనకు ఎన్ని సంవత్సరాలు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, పాలసీ టర్మ్ ఎంత, మెచ్యూరిటీ ఏజ్ ఎంత, ఇది చూస్తే మీరు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రీమియము 7 ఇయర్స్ కట్టవచ్చు, 8 ఇయర్స్ కట్టవచ్చు, 10 ఇయర్స్ కట్టవచ్చు. తర్వాత మీకు నెల ఇన్కమ్ రావాలి కదా, అప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు 15 ఇయర్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, 30 ఇయర్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్లాన్స్ అయితే ఉంటాయి. తర్వాత పాలసీ టర్మ్ టోటల్గా 36 ఇయర్స్ ప్లాన్ ఉంటుంది, 39 ఇయర్స్ ప్లాన్ ఉంటుంది, 38 ఇయర్స్ ప్లాన్ ఉంటుంది. ఇక్కడ మినిమం ఎంట్రీ ఏజ్ వచ్చేసి 30 డేస్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 60 ఇయర్స్ అనమాట. తర్వాత మనకు ఈ ప్లాన్ సంబంధించి క్యాల్కులేషన్స్ అయితే చూద్దాము. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది, ఎంత డెత్ వాల్యూ ఉంటుంది, ఎంత సర్వైవల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంవత్సరానికి ₹1,00,000 కట్టారనుకుందాము. అలా మీరు 10 టర్మ్స్ అయితే కడతారు. 10 టర్మ్స్ కట్టిన తర్వాత ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటారు. అంటే ఆ 2 ఇయర్స్ మీరు అమౌంట్ కట్టారు, వాళ్ళు మనకి ఎటువంటి అమౌంట్ ఇయ్యరు. నెక్స్ట్ 12th ఇయర్ నుంచి మనకు సంవత్సరానికి ₹1,05,220 ఇస్తూ, తర్వాత మనకి మెచ్యూరిటీ తర్వాత అంటే మనం 26 ఇయర్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ 26th ఇయర్ ఏమవుతుందంటే మనకి 11 లక్షలు మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ అని చెప్పుకున్నాం కదా 110% అనేసి. సో 110% మనం ₹1,00,000 కడుతుంటే సంవత్సరానికి 110 అంటే 11 లక్షలు అవుతుందన్నమాట. సో ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ 26 ఇయర్స్ వరకే మనకి ఎందుకు ఇస్తున్నారంటే మీరు పే అవుట్ పీరియడ్ అనేది 15 ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ మీరు కట్టిన అమౌంట్ ఏమో 10 ఇయర్స్ కట్టారు, ఇక్కడ 15 ఇయర్స్, టోటల్గా 26 ఇయర్స్ ప్లాన్ అనమాట మీరు సెలెక్ట్ చేసుకున్నది. అదే మీరు 30 ఇయర్స్ ప్లాన్ కావచ్చు, లేదా 36 ఇయర్స్ ప్లాన్ కావచ్చు, 39 ఇయర్స్ ప్లాన్ కావచ్చు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇచ్చే ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. లాస్ట్లో మీకు 39 ఇయర్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే 39th ఇయర్ మీకు ఈ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా గ్యారెంటెడ్ ఇన్కమ్ ప్లాన్ చూస్తే, దీంట్లో క్యాల్కులేషన్ చూస్తే ఇది కూడా మనకు సేమ్ ఉంటుంది. సేమ్ మీరు ₹1,00,000 కట్టారనుకోండి, 10 ఇయర్స్ కడతారు, ఒక 2 ఇయర్స్ గ్యాప్ వెయిట్ చేస్తారు. తర్వాత నుంచి మనం ఎంచుకున్న టర్మ్ మనం ఎన్ని సంవత్సరాలు అయితే ఎంచుకుంటామో అన్ని సంవత్సరాలు మనకు సంవత్సరానికి ఒకసారి ఇంత అమౌంట్ ఇస్తారు. సో ఇదే అమౌంట్ని మీరు నెల తీసుకోవచ్చు, లేదా 6 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి తీసుకోవచ్చు. దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది అంతే. నెక్స్ట్ మీకు మెచ్యూరిటీ తర్వాత సేమ్ 110% అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఏంటంటే బిఫోర్ మనం ఇందాక అక్కడ కూడా చెప్పుకోలేదు. సో ప్రీవియస్ ప్లాన్లో కూడా ఏంటంటే బిఫోర్ ఇక్కడ అంటే ప్రీమియం కడుతూ మధ్యలో ఇక్కడే చనిపోయాడు అనుకోండి, ఇక్కడ 7th ఇయర్ 8th ఇయర్ ప్రీమియం కడుతూ మధ్యలో చనిపోయారు అనుకుంటే, చనిపోతే మనకు చార్ట్లో మెన్షన్ చేసింటారు 7th ఇయర్ చనిపోతే మనకు ఎంత డెత్ వాల్యూ ఉంటుంది, 8th ఇయర్ చనిపోతే ఎంత వాల్యూ ఉంటుంది అనేసి. ఆ వాల్యూ ప్రకారం మనకు అమౌంట్ అయితే ఇచ్చి ఈ ప్లాన్ని క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ ఈ కట్టేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ తీసుకునే టైంలో అంటే ఒక 14th ఇయర్ 15th ఇయర్ చనిపోయాడు అనుకుందాము, చనిపోయిన తర్వాత నామినీకి 2 ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. అంటే టోటల్ డెత్ వాల్యూ ఇవ్వాలా, లేదా మీకు రెగ్యులర్ ఇన్కమ్ తీసుకుంటారని అడుగుతారు. సో మీరు రెగ్యులర్ ఇన్కమ్ కంటిన్యూ చేయొచ్చు, తర్వాత మెచ్యూరిటీ వాల్యూ కూడా ఉంటుంది. ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సూసైడ్ క్లెయిమ్ ప్రొవిజన్స్. ఒకవేళ ఈ అమౌంట్ ప్రీమియం కడుతూ మధ్యలో
ఈ పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే సూసైడ్ చేసుకుంటే వితిన్ 12 monthsలో మనకు సూసైడ్ చేసుకుంటే మనకేంటంటే మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో 80% అయితే ఇవ్వడం జరుగుతుంది. 12 months తర్వాత అంటే తర్వాత మళ్ళీ ఈ సూసైడ్ ఇలా చేసుకున్నా కూడా మనకు ఎక్స్క్లూజన్ అయితే ఉంటుంది. మనకు ఏదైతే అమౌంట్ చెప్పారో ఆ అమౌంట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 12 నెలల లోపల సూసైడ్ చేసుకుంటే మనకు 80% అయితే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు ఇంకా అదర్ ఎక్స్క్లూజన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక సూసైడ్ ఎక్స్క్లూజన్ తప్ప మిగతా ఎక్స్క్లూజన్స్ ఏమి ఉండవు అనమాట. నెక్స్ట్ ల్యాబ్స్, ఈ ప్లాటినంకి సంబంధించి మనము ప్రీమియం కట్టాలి కదా. సో ఒకవేళ మనం 2 years మనం కట్టలేదు అనుకోండి, ఫస్ట్ ఫుల్ పాలసీ ఇయర్స్ మనం అమౌంట్ ఏదైతే కట్టలేదో 2 years కంప్లీట్గా కట్టాలి. అలా కట్టకపోతే మనం యొక్క ఈ ప్రీమియం అనేది మనం ఇది ప్లాన్ ఏదైతే ఉందో ఇది ల్యాప్స్ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ మనం దీన్ని రివైవ్ చేసుకోలేము, టర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ, మనం ఇంక కట్టలేము, మనకు అమౌంట్ అవసరం ఉంది, దీన్ని మనం కంటిన్యూ చేయలేము, మనం దీన్ని వదిలేసుకుందామని అనుకుంటే 2 years తర్వాత మీరు అట్లీస్ట్ 2 years కట్టాలి. 2 years కట్టిన తర్వాత మనం దీన్ని అయితే సరెండర్ చేసుకోవచ్చు. మీకు మెన్షన్ చేసిన సరెండర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ప్రకారం మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ రివైవల్ అంటే మీరు రివైవ్ చేసుకోవాలనుకుంటే అంటే మీరు సరెండర్ చేసుకోకుండా జస్ట్ గ్రేస్ పీరియడ్ లోపల అమౌంట్ కట్టలేకపోతే, మనకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం లోపల మనం అమౌంట్ కట్టలేకుండా ఉంటే మనం రివైవ్ అయితే చేసుకోవచ్చు. మనం ఇంకా అప్పటికి సరెండర్ చేసిండాము, జస్ట్ అమౌంట్ కట్టక జస్ట్ అలా నిలబెట్టింటాము, అటువంటి టైంలో మనం రివైవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి SBI లైఫ్ స్మార్ట్ ప్లాటినా ప్లస్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.